Okay, very good evening, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science and Crop Production, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. మనం గత కొద్ది కాలంగా రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి అదేవిధంగా జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి పేపర్ 1 లో వచ్చేటువంటి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ముఖ్యంగా గత ప్రశ్న పత్రాల విశ్లేషణతో పాటుగా ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఇన్ టీచింగ్ అప్టిట్యూడ్ అదేవిధంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఇన్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ఇది మనకు 4వ భాగంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది 61వ ప్రశ్న నుంచి ప్రారంభమై మనకు 80వ ప్రశ్న వరకు మనకు ఉంటుంది. ఇందులో మనం చూసినట్లయితే అభ్యర్థులు ముఖ్యంగా ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది యాక్షన్ రీసెర్చ్ అంటే ఏదైతే మనకు ఈ చర్యాత్మకమైనటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి ప్రాథమిక లక్షణం ఈ క్రింది వానిలో ఏది అని అడుగుతున్నారు. ఇందులో మనం గమనించినప్పుడు ఇందులో ఇట్ ఫోకసెస్ ఆన్ థియరిటికల్ ఇష్యూస్. ఇది కేవలము సిద్ధాంతపరమైనటువంటి థియరిటికల్ గా థియరీ మీదనే ఫోకస్ చేస్తుందా అంటే దృష్టి సారిస్తుందా? ఇట్ ఎయిమ్స్ టు సాల్వ్ స్పెసిఫిక్ ప్రాక్టికల్ ప్రాబ్లం. ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లంకు సంబంధించినటువంటి సాల్వేషన్, స్పెసిఫిక్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది ప్రయోగాత్మకమైనటువంటి ప్రత్యేకించి ఒక సమస్యకు నిజమైనటువంటి పరిష్కారాన్ని చూపగలగడం దీని యొక్క అది ముఖ్యమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ ఏ లాబొరేటరీ సెట్టింగ్. కాదు, యాక్షన్ రీసెర్చ్ ఎప్పుడు కూడా లాబొరేటరీ సెట్టింగ్ లో జరగదు. ఇట్ ఈస్ ప్యూర్లీ అబ్జర్వేషనల్. ఇది అబ్జర్వేషనల్ కానే కాదు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఇట్ ఎయిమ్స్ టు సాల్వ్ స్పెసిఫిక్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 62 చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లిటరేచర్ రివ్యూ? ఏదైతే ఈ లిటరేచర్ రివ్యూ ఏదైతే ఉందో లేదా ఈ సాహిత్య ఇది రివ్యూ చేయడం అంటే మీన్స్ మనం విమర్శనాత్మకంగా రివ్యూ చేస్తున్నామా లేదా మనం పరిశీలన చేస్తున్నామా పునశ్చరణ చేస్తున్నామా అనేటువంటిది దాని యొక్క ముఖ్యమైనటువంటి పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి లేదా లాభం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే లిటరేచర్ రివ్యూ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి మన పరిశోధనలో అని అడుగుతున్నారు. టు సమ్మరైజ్ ద రీసెర్చ్ ఫైండింగ్స్ అంటే మనకి ఏదైతే పరిశోధన ఫలితాలను ఏది వివరించడమా? టు ఐడెంటిఫై గ్యాప్ ఇన్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ ఏదైతే ముందు దానిపైన పరిశోధన జరుగుతుందో వాటికి సంబంధించినటువంటి వాటి మధ్యలో ఏమైనా లోపాలు ఉన్నాయా చూపించడం. టు ప్రజెంట్ ద ఫైనల్ రిజల్ట్స్ ఏదైతే అంతిమ ఫలితాలను మనకు వివరిస్తుందా. కలెక్ట్ ప్రైమరీ డేటా ప్రాథమిక దత్తాంశం సేకరిస్తుందా. అంటే లిటరేచర్ రివ్యూ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, టు ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్. ఇది మనకు దీనికి సంబంధించి సరైన సమాధానంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 63 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ an essential quality of a good research hypothesis? ఏదైతే పరిశోధనకు సంబంధించినటువంటి మంచి పరిశోధన పరికల్పనగా ఈ కింది వాటిలో దేన్ని సూచించవచ్చు అని అడుగుతున్నాడా? ఒక మంచి పరిశోధన పరికల్పనకు సంబంధం లేనిది అంటే మంచి గుణానికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిటీ ఏదైతే మనకు ఆవశ్యకమైనటువంటి గుణం ఉందో ఆ గుణంకు సంబంధం కానిది అడుగుతున్నాడు, నాట్ అంటున్నాడు. అంటే మనం ఏమనుకుంటున్నాం, యాక్చువల్గా ఒక మంచి పరిశోధనకు సంబంధించినటువంటి పరికల్పనకు సంబంధించిన ముఖ్యమైన లక్షణం గుణం ఈ కింది వాటిలో ఏదనుకో, కానీ అడిగిన ప్రశ్న ఏంటి? చెందనిది అడుగుతున్నాడు, కానిది అడుగుతున్నాడు. చూడండి, ఇట్ షుడ్ బి టెస్టేబుల్. ఎస్, రీసెర్చ్ హైపోథీసిస్ షుడ్ బి టెస్టేబుల్, అది పరీక్షించదగినదిగా ఉండాలి. ఇట్ షుడ్ బి సింపుల్, అవి సరళంగా ఉండాలి. ఇట్ షుడ్ బి అంబిగ్యూయస్ గా అంటే ఉండకూడదు, అంటే కన్ఫ్యూజన్ గా కానీ అంబిగ్యూస్ గా కానీ డౌట్ఫుల్ గా కానీ ఉండకూడదు. ఇట్ షుడ్ బి స్పెసిఫిక్, ఎప్పుడైనా సరే హైపోథిసిస్ అనేటువంటిది ప్రత్యేకించబడి ఉండాలి, సరళంగా ఉండాలి, పరీక్షించదగినదై ఉండాలి. ఏది? హైపోథిసిస్.
మరి ఇప్పుడు చెందనిది అడుగుతున్నాడు. ఎసెన్షియల్ క్వాలిటీ కానిది ఏది అంటే మనకు ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఇట్ షుడ్ బి ఆంబిగ్యూయస్, అంటే డౌట్ఫుల్ గా కానీ లేదా తికమక పెట్టేది కానీ కన్ఫ్యూజన్ గురి చేసే విధంగా ఉండకూడదు. నెక్స్ట్, ఇన్ ఏ రీసెర్చ్ స్టడీ శాంప్లింగ్ ఫ్రేమ్ రిఫర్స్ టు, మనం ఏదైతే పరిశోధనకు సంబంధించినటువంటి అధ్యయనం ఏదైతే ఉందో అందులో సాంప్లింగ్ ఫ్రేమ్ అనేటువంటిది ఉంటుంది కదా. మరి ఈ సాంప్లింగ్ ఫ్రేమ్ అనేటువంటిది దీన్ని సూచిస్తుంది. ద మెథడ్ యూజ్ టు కలెక్ట్ డేటా, అంటే మనకు ఏదైతే మనము ఏదో ఒక పద్ధతిని అవలంబించి దత్తాంశాన్ని సేకరించడమా, ద లిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ విచ్ ద శాంపుల్ ఇస్ డ్రాన్, ఇదా లేకపోతే ద టోటల్ నంబర్ ఆఫ్ రెస్పాండెంట్సా, లేదా ద ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ వేరియబుల్సా. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాంప్లింగ్ ఫ్రేమ్ అనేటువంటిది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే దేన్ని సూచిస్తుంది అంటే ద లిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ విచ్ ద శాంపుల్ ఇస్ డ్రాన్. ఇది మనకు శాంప్లింగ్ ఫ్రేమ్ కు సంబంధించి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెథడ్ ఆఫ్ నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్. ఎగ్జామ్ లో డెఫినెట్ గా మీరు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ లో ఈ క్వశ్చన్ లేకుండా మీ ఎగ్జామినేషన్ ఉండదు మిత్రమా. అంటే దాని అర్థం ఏంటి, ఎట్టి పరిస్థితిలో కూడా ప్రాబబిలిటీ సాంప్లింగ్ కి సంబంధించినటువంటి మెథడ్ కింది వాటిలో ఏది ఉంది, నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ కి సంబంధించిన మెథడ్స్ ఏముంటాయి అని అడుగుతున్నాం. మరి అడిగిన ప్రశ్న ఏంటిది, నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ సంబంధించి. సో నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ సంబంధించి పర్పసివ్ శాంప్లింగ్ అనేటువంటిది నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ కి సంబంధించి. మరి మిగతా మూడు దేని తెలియజేస్తాయి, మిగతా మూడు ప్రాబబిలిటీ సాంప్లింగ్ ను తెలియజేస్తాయి. ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఏది, సింపుల్ ర్యాండమ్ సాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ సాంప్లింగ్, క్లస్టర్ సాంప్లింగ్, ఇవి ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్ కి సంబంధించినవి. అంటే నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్ కి సంబంధించి పర్పసివ్ సాంప్లింగ్ మనం నాన్ ప్రాబబిలిటీకి సంబంధించి. అంటే ఇది మనం అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం. ఇక నెక్స్ట్, హాథోర్నే ఎఫెక్ట్ ఈ రీసెర్చ్ రెఫర్స్ టు. ఈ హాథోర్నే ఎఫెక్ట్ అనేటువంటిది పరిశోధనలో దేన్ని సూచిస్తుంది. ఇది ఆల్రెడీ యూజీసీ నెట్ లో ఇప్పటికి 2 సార్లు ఈ ప్రశ్నను మనం గమనించాం. మీరు ప్రీవియస్ పేపర్ల విశ్లేషణ మనం చేసుకున్నాం. అందులో ఈ హాథోర్నే ఎఫెక్ట్ అనేటువంటిది మనం చూడడం జరిగింది. అదే ఇది దేన్ని సూచిస్తుంది అంటే డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. ద టెండెన్సీ, ఏంటిది ఆన్సర్, ద టెండెన్సీ ఆఫ్ participants to act differently when they know they are being observed. When they are being observed అనేటువంటిది హాథోర్నే ఎఫెక్ట్. అంటే అర్థం ఏంటిదంటే ఎప్పుడైతే పార్టిసిపెంట్స్ అంటే ఎవరైతే మనకు అందులో పార్టిసిపేట్ అయ్యేటువంటి భాగస్వాములు, పరిశోధనలో భాగస్వాములు అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు విభిన్నంగా యాక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు లేదా నటిస్తారు. వెన్ దే నో దే ఆర్ బీయింగ్ అబ్జర్వ్, వాళ్ళు మేము పరిశీలించబడుతున్నామని వాళ్ళకు ముందే తెలిసిందనుకో, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మూమెంట్లో కానీ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ యొక్క యాక్ట్లో తేడా వస్తుంది. ఆ ఎఫెక్ట్ ఏమని పిలుస్తామంటే హాథోర్నే ఎఫెక్ట్ అంటాం. ఇది మనకు అబ్జర్వేషన్ కు సంబంధించి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 67, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ క్రాస్ సెక్షనల్ స్టడీస్. మనకు క్రాస్ సెక్షనల్ స్టడీస్ కి సంబంధించి నిజమైనది ఏది అని అడుగుతున్నాడు 4 ఆప్షన్స్ లో. చూడండి, దే కలెక్ట్ డాటా ఎట్ మల్టిపుల్ పాయింట్స్ ఎట్ ఎ టైమా, అంటే ఇది క్రాస్ సెక్షనల్ కాదు. దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్, అంటే ఇది కూడా కాదు. మరి థర్డ్ చూడండి, దే కలెక్ట్ డాటా ఎట్ ఎ సింగిల్ పాయింట్ ఇన్ టైమ్. దే కలెక్ట్ ద డాటా ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం అనేటువంటిది మన క్రాస్ సెక్షనల్ స్టడీస్ కి సంబంధించి సరి అయినది. మిగతా అన్ని కూడా సరికాని అంశాలు. ఓకే, నెక్స్ట్ 67, విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ ప్రైమర్లీ కన్సర్న్ విత్ డిస్కవరింగ్ వై ఆఫ్ ఫినామినా. ఎందుకు అనే దృగ్విషయం ఈ పరిశోధనకు సంబంధించి ఈ ప్రాథమికంగా దీని ఎలాంటి పరిశోధన మనకు వై అనేటువంటి దాన్ని అంటే ఎందుకు అనేది సూచిస్తుంది అంటే డిస్క్రిప్టివ్ రీసెర్చ్, అంటే వర్ణనాత్మక పరిశోధన. చూడండి ఈ ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు అంటే మనం అభ్యర్థులు గమనించాలి. ఇదే ప్రశ్నను వేరే రకంగా అడిగాడు మనం ముందు అది వీడియోలో విశ్లేషించుకున్నాం. కానీ ఇక్కడ మనకు ప్రాథమికంగా ఈ వై అనేటువంటి దృగ్విషయం ఎలాంటి పరిశోధనలు మనం అబ్జర్వ్ చేస్తామని అడిగాడు. అంటే వర్ణనాత్మక పరిశోధన
ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే పరిశోధాత్మక పరిశోధన. ఎక్స్ప్లనేటరీ రీసెర్చ్ అంటే ఇక్కడ ఎక్స్ప్లనేటరీ అంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఈ మనకు వివరించేటువంటి పరిశోధన, లేదా అనలైటికల్ రీసెర్చ్ అంటే విశ్లేషణాత్మకమైనటువంటి పరిశోధన. అంటే ఆన్సర్ మనకు ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ మనకు ఆ, సరైన సమాధానం. ఎక్స్ప్లనేటరీ రీసెర్చ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎక్స్ప్లనేటరీ రీసెర్చ్ వై అనేటువంటిది మనకు ఎక్స్ప్లనేటరీ రీసెర్చ్ లో మనకు వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ డాటా? గౌణ దత్తాంశానికి ఉదాహరణగా దేన్ని తీసుకోవచ్చు అంటే మనం ప్రత్యేకించి ఈ గౌణ దత్తాంశానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు దేన్ని ఈ కింది వాటిలో ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అంటే ద్వితీయ దత్తాంశంగా డాటా కలెక్టర్ త్రూ సర్వే యూ కండక్ట్, దీన్ని మనం ప్రైమరీ డాటా అంటాం. ద డాటా ఫ్రమ్ గవర్నమెంట్ సెన్సస్ రిపోర్ట్స్. సో ఇది ఆల్రెడీ గవర్నమెంట్ వేరే వారి ద్వారా సెన్సస్ చేయించారు. ఆ ప్రభుత్వం యొక్క ఏది వెబ్సైట్ నుంచి మనం తీసుకున్నట్లయితే అది దేనికి సంబంధించిందంటే సెకండరీ డాటా అవుతుంది. డాటా కలెక్టర్ ఫ్రమ్ ఇంటర్వ్యూస్ అనేటువంటి ప్రైమరీ డాటా అవుతుంది. డాటా ఫ్రమ్ కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్ ఇది కూడా మనకు ప్రైమరీ డాటా అవుతుంది. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది? డాటా ఫ్రమ్ గవర్నమెంట్ సెన్సస్ రిపోర్ట్ అంటే ఏదేని నివేదికల ద్వారా, వివిధ నివేదికల నుంచి కానీ, ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి కానీ, లేదా ఇతరులు చెప్పినటువంటి అంశాన్ని రాసుకోవడం ద్వారా కానీ, శాసనాల ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ మనం సేకరించినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఈ సెకండరీ డాటాగా మనం పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గత సెట్ ఎగ్జామ్లలో ఒక 3 సార్లు అడిగిన ప్రశ్న ఇది. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఇన్ రీసెర్చ్ ఇది 2013, 2012లో మొట్టమొదటిసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించినప్పుడు అడిగిన ప్రశ్న ఇది. రీసెర్చ్ అప్టిట్యూడ్ కి సంబంధించిన వాటికి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటిదని అడిగారు పరిశోధనలు. ఇది ఏం చేస్తుందంటే టు టెస్ట్ హైపోథీసిస్. ఇది ఏం చేస్తుంది? టు టెస్ట్ హైపోథీసిస్ అండ్ మేక్ ప్రిడిక్షన్స్ అబౌట్ ద పాపులేషన్. ఏదైతే జనాభాకు సంబంధించి ముఖ్యంగా మనకు పరికల్పనను తయారు చేయడానికి, పరికల్పన పరీక్షించే దిశగా కొన్ని అంచనాలను లేదా ఊహలను అందించడం అనేటువంటిది ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ లో మనం గమనిస్తాం. టు టెస్ట్ హైపోథీసిస్ అండ్ మేక్ ప్రిడిక్షన్స్ అబౌట్ ద పాపులేషన్. It is the primary goal of the inferential statistics. What does triangulation refers in research? ఇక్కడ త్రిగుణాత్మకత లేదా త్రిగుణీకరణ అనేది దేని తెలియజేస్తుంది పరిశోధనలో? ట్రయాంగులేషన్ అనేది త్రికోణీకరణ అని కూడా మనం పిలుస్తాం. ఈ ట్రయాంగులేషన్ అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ యూజింగ్ మల్టిపుల్ మెథడ్స్ ఆర్ డాటా సోర్సెస్ ఇన్ రీసెర్చ్ టు ఎన్హాన్స్ ద అక్యురసీ ఆఫ్ ద ఫైండింగ్స్. అంటే ఇది ప్రత్యేకించి విభిన్నమైనటువంటి పద్ధతులు లేదా దత్తాంశం యొక్క మూల డాటా ఎక్కడికి వెళ్ళైతే పొందుతున్నామో పరిశోధనలో అది ఎన్హాన్స్ ద అక్యురసీ ఆఫ్ ద ఫైండింగ్స్ అంటే ఖచ్చితత్వాన్ని, ఏదైతే మన ఫలితాలు ఉన్నాయో అవి ఖచ్చితత్వాన్ని సూచించే విధంగా ఉండడాన్ని మనం ట్రయాంగులేషన్ అంటాం. నెక్స్ట్ 72, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ క్వాలిటేటివ్ రీసెర్చ్? కింది వాటిలో గుణాత్మకమైన పరిశోధన కానిది ఏదని అడిగారు. కేస్ స్టడీ ఇది 100% క్వాలిటేటివ్ రీసెర్చ్. ఎథనోగ్రఫీ ఇది 100% క్వాలిటేటివ్ రీసెర్చ్. కంటెంట్ అనాలిసిస్ ఇది కూడా క్వాలిటేటివ్ అనాలిసిస్. అంటే ఈ 3 దేనికి సంబంధించినవి? క్వాలిటేటివ్ అనాలిసిస్ మరి క్వాలిటేటివ్ అనాలిసిస్ గాంధీ ఏంటిది? సర్వే. దీన్ని మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాం. అంటే ఇది పరిమాణాత్మకమైనటువంటి ఇది పరిశోధనకు సంబంధించి. కేస్ స్టడీ, ఎథనోగ్రఫీ, కంటెంట్ అనాలిసిస్ అనేటువంటిది క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే గుణాత్మకమైన పరిశోధనకు సంబంధించి. కానీ అడిగిన ప్రశ్న ఏంటి? గుణాత్మక పరిశోధనకు చెందనిది ఏది అని అడిగాడు. కాబట్టి సర్వే మెథడ్ అనేటువంటిది మనకు
క్వాలిటేటివ్ రీసెర్చ్ కాదు, అది సర్వే అనేది క్వాంటిటేటివ్ రీసెర్చ్. నెక్స్ట్ ఇన్ రీసెర్చ్ రిలయబిలిటీ రిఫర్స్ టు. సో రిలయబిలిటీ అంటే తెలుగులో విశ్వసనీయత అంట. జనరల్ గా ఒక టెస్ట్ కు 3 గుణాలు ఉండాలి. ఏముండాలి? నెంబర్ 1 రిలయబిలిటీ, నెంబర్ 2 వ్యాలిడిటీ అంటే సప్రమాణత అంటారు, సప్రమాణత. మూడోది ఆబ్జెక్టివిటీ ఉండాలి, అంటే లక్ష్యాత్మకత ఉండాలి. ఆబ్జెక్టివిటీ, లక్ష్యాత్మకత ఉండాలి. ఈ 3 అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 రిలయబిలిటీ అంటే విశ్వసనీయత, నెంబర్ 2 వ్యాలిడిటీ అంటే సప్రమాణత, నెంబర్ 3 ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యాత్మకత. ఈ 3 ఉన్నట్లయితే ఆ మెజర్మెంట్ ను లేదా ఆ టెస్ట్ ను మనం ఏమంటామంటే అది ఒక స్టాండర్డ్ టెస్ట్ గా, మనం ఒక ప్రమాణపూరితమైనటువంటి పరీక్షగా మనం తెలుసుకుంటాం. అంటే రీసెర్చ్ అనేటువంటిది మనం ఏదైనా ఒక పరీక్షకు సంబంధించి మనం గమనించినప్పుడు మన అభ్యర్థులు గమనించాలి, అది వ్యాలిడిటీకి సంబంధించిందా, అంటే కంటెంట్ వ్యాలిడిటీ, కన్కరెంట్ వ్యాలిడిటీ, కన్స్ట్రక్టివ్ వ్యాలిడిటీ, ఇట్లా ఉంటాయి మళ్ళీ అందులో ఉప భాగాలు. అబ్జెక్టివిటీకి సంబంధించిందా, రిలయబిలిటీకి సంబంధించిందా, అంటే రిలయబిలిటీకి సంబంధించిన అయితే స్ప్లిట్ హాఫ్ మెథడ్ ద్వారా రిలయబిలిటీకి సంబంధించి మనం పరిశోధన చేసుకుంటాం. మరి అడిగిన ప్రశ్నకు ఈ కింది వానిలో రిలయబిలిటీ దేన్ని సూచిస్తుంది అంటే ద కన్సిస్టెన్సీ ఆఫ్, చూడండి, ద కన్సిస్టెన్సీ ఆఫ్ ఏ రీసెర్చ్ స్టడీ ఆర్ మెజరింగ్ టెస్ట్. అంటే పరీక్షకు సంబంధించి లేదా ఒక నికషకు సంబంధించి లేదా ఒక మెజర్మెంట్కి సంబంధించి లేదా ఒక మనం టెస్ట్కి సంబంధించి మనం గమనించినప్పుడు దాని యొక్క స్థిరత్వానికి సంబంధించి, అది పరిశోధనకు సంబంధించిన అధ్యయనం కానీ లేదా దానికి సంబంధించిన లెక్కించడం అనేటువంటిది చాలా సుస్థిరత్వాన్ని తెలియజేస్తే రిలయబిలిటీకి సంబంధించి. నెక్స్ట్ 74 క్వశ్చన్ మనం చూసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ డబుల్ బ్లైండ్ ఎక్స్పెరిమెంట్. ఎంత మంచి క్వశ్చన్ అండి ఇది, డబుల్ బ్లైండ్ ఎక్స్పెరిమెంట్. మరి డబుల్ బ్లైండ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ఈ కింది వాటిలో దేన్ని చాలా చక్కగా వివరిస్తుంది ఇచ్చిన 4 అంశాలు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిత్రమా. ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే నెయిదర్ ద పార్టిసిపెంట్స్ అంటే పార్టిసిపెంట్ కు సంబంధం కాకుండా, నార్ ద రీసెర్చర్ అంటే పరిశోధకుడికి సంబంధం లేకుండా, నో హూ ఈస్ రిసీవింగ్ ద ట్రీట్మెంట్, ఎవరైతే ఒక శిక్షణ లేదా ఒక చికిత్స తీసుకుంటున్నారో ఆ తీసుకునే అంశం పార్టిసిపెంట్స్ కానీ లేదా పరిశోధకులు కానీ మనకు తెలిసి ఉన్నట్లయితే హూ ఈస్ రిసీవింగ్ ద ట్రీట్మెంట్, దీన్ని మనం డబుల్ బ్లైండ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. డబుల్ బ్లైండ్ ఎక్స్పెరిమెంట్లు ఏమంటున్నాము, నెయిదర్ ద పార్టిసిపెంట్స్ నార్ ద రీసెర్చర్స్, అంటే ఇటు పార్టిసిపెంట్స్ కు తెలియదు అటు పరిశోధకులు తెలియకుండానే ఎవరైతే రిసీవింగ్ ద ట్రీట్మెంట్ చికిత్స తీసుకుంటున్నారు దీన్ని తెలియజేస్తుంది అంటే డబుల్ బ్లైండ్ ఎక్స్పెరిమెంట్ ను చాలా చక్కగా వివరిస్తుంది. నెక్స్ట్ 75 ఇండక్టివ్ రీజనింగ్ అప్రోచ్ ఈ రీసెర్చ్ ఈజ్ ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్. ఇండక్టివ్ రీజనింగ్ ఆగమనాత్మక వివేచన, తెలుగులో మనం ఏమంటాం ఆగమనాత్మక వివేచన అంటాం. ఈ ఆగమనాత్మక వివేచనకు సంబంధించి అభ్యర్థులు గమనించాలి. ఇందులో దీని ఆగమనాత్మక వివేచనకు సంబంధించి ఇది ఎలా ఉంటుందంటే స్పెసిఫిక్ టు జనరల్ ఉంటుంది. అంటే స్పెసిఫిక్ టు జనరల్ అంటే ప్రత్యేకము నుంచి సాధారణం వైపుకు మనకు ఈ వివేచన అనేటువంటి సాగుతుంది. ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఇక్కడ ఏమని చెప్తామంటే ఇక్కడ స్పెసిఫిక్ టు జనరల్ లేదా ప్రత్యేకం నుంచి సాధారణం, సింపుల్ టు కాంప్లెక్స్ అని కూడా పిలవచ్చు, సింపుల్ టు కాంప్లెక్స్ అని కూడా పిలవచ్చు. ఇందులో ఏం జరుగుతుందంటే చూడండి, రాము కొంతకాలం తర్వాత మరణిస్తాడు, కృష్ణ కొంతకాలం తర్వాత మరణించాడు, తిరుపతి కొంతకాలం తర్వాత మరణిస్తాడు. అంటే ఇండివిజువల్ గా వీళ్ళు కొంతకాలం తర్వాత ఏమవుతున్నారు, ఆఫ్టర్ దేర్ లైఫ్ టైం దే ఆర్ గోయింగ్ టు డెడ్. మరి దీన్ని సాధారణీకరణ ఎలా చేస్తారంటే రాము మానవుడు, కృష్ణ మానవుడు, తిరుపతి మానవుడు. కాబట్టి మానవులకు కొంతకాలం తర్వాత ఏమవుతారు, మరణిస్తారు. కాబట్టి మానవులందరూ మర్త్యులే అని ఇస్తారు. సో మ్యాన్ ఈస్
మోర్టల్. మ్యాన్ ఈస్ మోర్టల్ అని చెప్పవచ్చు. కాబట్టి ఇలా రాము నుంచి మానవులు వరకు, అంటే స్పెసిఫిక్ నుంచి జనరల్ పోతే దీన్ని మనం ఆగమనాత్మక వివేచన, ఇండక్టివ్ రీజనింగ్. మరి నిగమనాత్మక వివేచనం అంటే ఎలా చెప్పవచ్చు అంటే నిగమనాత్మక వివేచన ఇంగ్లీష్ లో మనం డిడక్టివ్ రీజనింగ్ అంటాం. డిడక్టివ్, నిగమనాత్మక వివేచన. నిగమనాత్మక వివేచన దేని తెలియజేస్తుంది అంటే జనరల్ టు స్పెసిఫిక్, దానికి వ్యతిరేకం అన్నమాట. అంటే మనకు సాధారణం నుంచి ప్రత్యేకం. అంటే దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు, మానవులందరూ మర్త్యులే అనేది జనరల్. మానవులందరూ మర్త్యులే, అందరికీ మరణం వస్తుంది. అప్పుడు రాము మానవుడు కాబట్టి మరణిస్తాడు, కృష్ణుడు మానవుడు కాబట్టి మరణిస్తాడు, తిరుపతి మానవుడు కాబట్టి మరణిస్తాడు. అంటే అర్థం ఏంటి అంటే జనరల్ గా మానవులందరూ మర్త్యులు, మ్యాన్ ఈజ్ మోర్టల్ అనేటువంటిది జనరల్. స్పెసిఫిక్ ఏమంటున్నాడు, రాము అన్నాడు, కృష్ణుడు అన్నాడు, తిరుపతి అన్నాడు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే నిగమనాత్మక వివేచనం, డిడక్టివ్ రీజనింగ్ అంటారు. ఈ క్వశ్చన్ లేకుండా మీ సెట్ ఎగ్జామ్ కానీ, నెట్ ఎగ్జామ్ కానీ, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ క్వశ్చనే రాదు. అంటే ఖచ్చితంగా ఉంటుంది క్వశ్చన్. కాబట్టి ఈ ఇండక్టివ్ రీజనింగ్ అప్రోచ్ అనేటువంటిది ఈ దేంతో ఇది ముడిపడి ఉందంటే టెస్టింగ్ ఏ థియరియా, అంటే ఒక థియరీని మనం టెస్ట్ చేయడమా. నెంబర్ 2, డెవలపింగ్ ఏ థియరియా, రిజెక్టింగ్ ఏ థియరియా, కన్ఫర్మింగ్ ఏ హైపోథెసిస్. అంటే మనకు ఏ సిద్ధాంతాన్ని మనం ఏం చేయడం, పరీక్షించడమా. డెవలపింగ్ ఏ థియరీ అంటే ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరచడమా. అదేవిధంగా రిజెక్టింగ్ ఏ థియరీ అంటే ఒక సిద్ధాంతాన్ని రిజెక్ట్ చేయడం, తిరస్కరిస్తామా. కన్ఫర్మింగ్ ఏ హైపోథెసిస్, పరికల్పనను మనం కన్ఫర్మ్ చేయడం, అంటే అది దాన్ని ఆమోదించడం. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటిదంటే డెవలపింగ్ ఏ థియరీ, ఒక సిద్ధాంతాన్ని రూపొందించడం ఆగమనాత్మక వివేచనం అవుతుంది. నెక్స్ట్ 76 చూడండి. ఇన్ ఏ రీసెర్చ్ స్టడీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్. మనకు పరిశోధనలో 3 రకాల వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్, నెంబర్ 2 డిపెండెంట్ వేరియబుల్, నెంబర్ 3 జీరో వేరియబుల్, లేదా అసలు సంబంధం లేనటువంటి వేరియబుల్. ఇందులో మనకు డిపెండెంట్ వేరియబుల్ కు సంబంధించి కింది వాటిలో ఎగ్జాంపుల్ ఏదని అడిగాడు. చూడండి, ద ట్రీట్మెంట్ గివెన్ టు పార్టిసిపెంట్స్. ఇది కాదు. ద వేరియబుల్ దట్ ఈస్ మ్యానిపులేటెడ్ బై ద రీసెర్చర్, అంటే ఇది కూడా కాదు. ద అవుట్కమ్ దట్ ఈస్ మెజర్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్. సో ఇది మనకు ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానంగా దేని చెప్పుకోవచ్చు, ద అవుట్కమ్ దట్ ఈస్ మెజర్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్. ఏదైతే ప్రయోగాలకు సంబంధించి మనం తీసుకుంటున్నామో అందులో ఇది మనకు ఏమంటున్నాడు, ద అవుట్కమ్ దట్ ఈస్ మెజర్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్. ప్రయోగాలలో దాన్ని కొలవడానికి అనువుగా ఉండేటువంటిది, లేదా దాన్ని అంచనా వేయడానికి, లేదా దాని ఫలితాన్ని రాబట్టడానికి అనువుగా ఉండేది డిపెండెంట్ వేరియబుల్. అంటే దీని తెలుగులో పరతంత్ర చరము అంటారు. స్వతంత్ర చరము, పరతంత్ర చరము, శూన్య లేదా సంబంధం తటస్థ చరం అని కూడా మనం పిలుస్తాం. న్యూట్రల్ వేరియబుల్ అంటాం. ఇక 77, వాట్ ఈస్ కంటెంట్ వ్యాలిడిటీ. చూడండి, వ్యాలిడిటీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు వ్యాలిడిటీని తెలుగులో సప్రమాణాత్మకత అంటారు. ఈ సప్రమాణాత్మకతకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు కంటెంట్ వ్యాలిడిటీ, కన్స్ట్రక్టివ్ వ్యాలిడిటీ అని రకరకాలు ఉంటాయి. మరి కంటెంట్ వ్యాలిడిటీ దేన్ని తెలియజేస్తుంది, కంటెంట్ వ్యాలిడిటీ దేన్ని తెలియజేస్తుంది అంటే ద ఎక్స్టెంట్ who which a test measured all aspects of the concept being studied. The extent to which a test measures all aspects of the concept being studied. ఇది కంటెంట్ వ్యాలిడిటీ అవుతుంది. నెక్స్ట్ 78, which of the following is a common ethical issue in research involving human subjects. మానవ విషయాలకు సంబంధించి పరిశోధనలో ఎథికల్ ఇష్యూ అంటే నైతిక అంశాలకు సంబంధించి ఉన్నప్పుడు మనకు ఈ కింది వాటిలో ఎలాంటిది కామన్ గా మనం గమనిస్తాం. ర్యాండమ్ సాంప్లింగ్, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, యూజ్ ఆఫ్ సెకండరీ డాటానా, లెంత్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీ. అంటే ఆన్సర్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ముఖ్యంగా ఇన్వాల్వింగ్
హ్యూమన్ సబ్జెక్ట్స్ కి సంబంధించి కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు, అంటే కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అనేటువంటిది. నెక్స్ట్ 79, విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ ప్రైమర్లీ ఎయిమ్డ్ ఎట్ అండర్స్టాండింగ్ ఫినామినా ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. అంటే ఈ పరిశోధనకు సంబంధించి ప్రాథమికంగా అండర్స్టాండింగ్ ఫినామినా ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. అంటే మనం ఆ, అర్థం చేసుకోవడం దృగ్విషయానికి సంబంధించి పర్స్పెక్టివ్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ దేనికి సంబంధించింది అని మీరు చెప్పుకోవచ్చు. ఏ పరిశోధనకు సంబంధించి అన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఆన్సర్ క్వాలిటేటివ్ రీసెర్చ్ కి సంబంధించి, గుణాత్మకమైనటువంటి పరిశోధనకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఏంటిది? ఇది గుణాత్మకమైన పరిశోధన. క్వాంటిటేటివ్ అంటే సంఖ్యాత్మకమైన పరిశోధన, ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధన, కొరిలేషనల్ సహసంబంధమైన పరిశోధన. అంటే ఆన్సర్ క్వాలిటేటివ్ రీసెర్చ్, గుణాత్మకమైనటువంటి పరిశోధన దీనికి సరైన సమాధానం. ఇక ఈ రోజుకు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ ఏ పైలట్ స్టడీ. ఈ పైలట్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే డెవలపింగ్ ఏ న్యూ థియరీ, ఒక కొత్త సిద్ధాంతాన్ని అభివృద్ధి పరచడమా, కండక్ట్ ద మెయిన్ స్టడీ ప్రధానమైనటువంటి అధ్యయనాన్ని కొనసాగించడమా, టెస్ట్ అండ్ రిఫైన్ ద రీసెర్చ్ డిజైన్ అండ్ మెథడ్స్. అంటే మనం పరీక్షించాలి, రీఫైన్ ద రీసెర్చ్ డిజైన్ అండ్ మెథడ్స్. ఏదైతే పరిశోధన ప్రణాళిక ఉందో, పరిశోధన పద్ధతులకు సంబంధించి వాటిని రీఫైన్ చేయాలి, టెస్ట్ చేయాలి. అది మనకు పైలట్ స్టడీలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, పీజీ అయిపోయినటువంటి అభ్యర్థులు ఇమీడియట్ గా, ఇప్పుడు పీజీ చేస్తున్న అభ్యర్థులు అయితేనేమి, మీరు సెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే అప్పుడు అప్లై చేయండి. ఈ వీడియోస్ మీకు అక్కడికి వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యాలిడ్ బుక్స్ అనేటువంటి మీరు చదివితే పేపర్ 1 కు సంబంధించి ప్రగ్మా పబ్లికేషన్ కానీ, లేదా ప్రత్యేకించి ఇది ట్రూమెన్స్ పబ్లికేషన్స్ కానీ అది మీరు చదివినట్లయితే ఈ పేపర్ 1 కు సంబంధించి అత్యధిక స్కోర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి మీ 29 ఆప్షనల్ సబ్జెక్ట్స్ కంటే కూడా పేపర్ 1లో అంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి 50 ప్రశ్నలతో కూడి ఉండేటువంటి ఈ పేపర్లో మీరు మీ పేపర్ కంటే కూడా, మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా అత్యధిక స్కోర్ చేస్తారు. అది 100% మనం రూఢి చేయబోతున్నాం. రానున్న మీరు రాయబోయేటువంటి, మీరు రేపు అటెండ్ కాబోతున్నటువంటి టిఎస్ఎట్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత డెఫినెట్ గా నాతో చెప్తారు. నా కొలీగ్స్ అయినటువంటి మీరే కావచ్చు, నా ఆత్మీయులైన మిత్రులే కావచ్చు, నాతో చెప్తారు ఏమని, మేము ఎగ్జామ్ చాలా గతంతో పోలిస్తే పేపర్ 1 చాలా బ్రహ్మాండంగా రాసామని. అదే నమ్మకంతో మీరు చదవండి. ఇక మిగిలినటువంటి మన ఏదైతే ఈ వారం రోజులు ఉందో, ఈ వారం రోజుల కాలంలో మీరు ఈ వీడియోను మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కంటే కూడా పేపర్ 1లో అత్యధిక స్కోర్ మీరు చేయాలని, చేస్తారని నేను నమ్మకంతో ఉన్నాను. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి. డెఫినెట్ గా ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్ కరీంనగర్ ఆల్వేస్ సపోర్ట్స్ యూ, ఎంకరేజ్ యూ అండ్ డెఫినెట్లీ సపోర్ట్స్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. సో అల్టిమేట్ గా మీరు రీచ్ కావాలి. వన్స్ క్వాలిఫైడ్, దట్ ఈస్ అల్టిమేట్, దట్ ఈస్ పర్మనెంట్. మీరు రేపు క్వాలిఫై కావడం కోసం ఈ వారం రోజుల కాలాన్ని సద్వినియోగపరచుకోండి. మీరు ఒక ఉద్యోగం కోసం ఉద్యమం చేస్తున్నట్టుగా చదవండి. డెఫినెట్ గా సెట్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవుతారు. ఎవరైతే మీ ముందు మేమే గొప్ప అని ప్రగల్భాలు పరికారో వాళ్ళ ముందు మీరు తల ఎత్తుకొని లేదు లేదు గల్లా ఎగరవేసి చాలా చిరునవ్వు చిందించి మీసం మెలేసి చెప్పొచ్చు, మేము కూడా సెట్ క్వాలిఫై అయ్యామని, మేము కూడా నెట్ క్వాలిఫై అయ్యామని. ఓకే, ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.